నాకంటే టోటల్ ఫిలిం నచ్చింది, చాలా బాగుంది. వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ చాలా కనెక్ట్ అయ్యాం రామ్ చరణ్కి. బీయింగ్ ఏ ఫ్యాన్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా మంది పబ్జి అని అవని ఇవని ఫోన్లో ఎస్, చాలా మంది ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్స్ గేమ్స్ తో. సో అదే చూపించారు, బయట స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేయాలి. ఎక్కడున్నామని కాదు, మనకున్న ధైర్యం, మనకున్న స్పోర్టివ్నెస్ అన్ని మనకు ముందుకు తీసుకుని వెళ్తుంది. జాన్వి గారి రోల్ ఏం లేదు. సో అలా ఉండడమే ఈ మూవీ చాలా హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. లైక్ మనం చూసుకుంటే దేవరా కూడా జాన్వీ కపూర్ లాగా కొంచెం పోయింది. ఇప్పుడు వన్ మ్యాన్ షో లాగా రామ్ చరణ్ది పెద్ద సూపర్ హిట్ ఉంది. చాలా బాగా డైరెక్ట్ చేశారు. మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు అన్ని క్యారెక్టర్స్ నచ్చాయి. పైల్వాన్ గెటప్ ఎలా ఉంది? ఆ బాడీ గాని మొత్తం వెజ్ తింటూ అతను అంత బాడీని బిల్డప్ చేయడం చాలా గ్రేట్. ఇప్పుడు నార్మల్ గా రామ్ చరణ్ గారు అంటే ఆ గ్రేస్, ఆ డాన్స్ సూపర్ గ్రేస్ అసలు చెప్పక్కర్లేదండి. ఇంకా మనం ఆ మూవీ చూస్తే చాలు, దట్స్ ఇట్. ఇప్పుడు హిట్ కొట్టేసినట్టేనా ఇద్దరు డైరెక్టర్ అక్కడ హీరో? గ్యారంటీ. ఎంత ఇస్తారు రేటింగ్? మనం రేటింగ్ ఇచ్చినంత వాళ్ళం కాదు. రామ్ చరణ్ సూపర్, ఎప్పుడు 10 out of 10. థ్యాంక్ యూ. మూవీ లాగ్ ఉంది బట్ బాగుంది. రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. జాన్వీ కపూర్ చాలా గ్లామరస్ గా ఉంది, బట్ ఆవిడకి పెద్ద రోల్ ఏమి ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుంటుండే. కాస్టింగ్ అంతా బాగుంది. మేబీ బుచ్చిబాబు కాకుండా ఇంకెవరైనా తీసుంటే సెట్ అయ్యేదేమో. స్క్రీన్ ప్లే అని కొంచెం చాలా లాగ్ అనిపించింది. ఓవరాల్ చెప్పాలంటే ఇంకో గేమ్ చేంజర్ లా అనిపించింది. అంటే డైరెక్ట్ ఉప్పెన లాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయడం అంటే కాస్టింగ్ అంతా బాగుంది, కానీ కొన్ని సీన్స్ రిపిటేటివ్ అనిపించినాయి, కొంచెం అనవసరం అనిపించింది. మొత్తం స్పోర్ట్స్ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటుండే. మధ్యలో రిలేషన్షిప్, డ్రామా, పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. బట్ ఇట్ వాస్ అ గుడ్ అండ్ మంచి కాజ్ కోసం ఉంది మూవీ. అండ్ స్పోర్ట్స్ ని సపోర్ట్ చేయాలి. సో గుడ్ వాచ్, వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ గారిని అసలు ఆవిడ స్క్రీన్ లేకపోయినా స్క్రీన్ ప్రెజెన్స్ కావాలని ఆవిడ పెట్టారనేసి చాలా మంది అంటున్నారు. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ ఆవిడ బాగా చేసింది, ఆవిడ చాలా బాగా రెడీ చేశారు. బట్ బెటర్ క్యారెక్టర్ ఇవ్వాల్సింది. ఆవిడ స్క్రిప్టే సరిగ్గా లేదు. మేబీ ఉన్న డైలాగ్స్ కూడా అంతేమి నోట్ వర్ది కాదు. బుచ్చిబాబు గారు కర్చీఫ్లు అరేంజ్ చేయండి, కర్చీఫ్లు తీసుకుని వెళ్ళి రిటర్న్ వచ్చేప్పుడు నిజంగా మాకు కర్చీఫ్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ పెద్ద దీంతో కర్చీఫ్ తోనే అంత ఏడ్చాను నేను. చాలా అసలు నిజంగా చెప్తున్నా, నేను ఈ మధ్యకాలంలో నేను ఇలాంటి మూవీ అయితే ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి మూవీ నేను నిజంగా నా బూత్ తో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. ఇప్పుడు అందరూ ఈ రోజు మాస్ మూవీస్ వైపే చూపిస్తున్నారు. మరి ఇది మీరు చూస్తే ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తే కెవ్వు కేకండి. అసలు రామ్ చరణ్ గారు నాకైతే నిజంగా లిటరల్లీ చెప్తున్నా అండి, అసలు నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లో స్టార్టింగ్ మాటలు కూడా రాలేదు. లిటరల్లీ ఏడిపించేశారండి. రామ్ చరణ్ గారు బాగా ఏడిపించారండి. అసలు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మెగా స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. మెగా అదే పుత్రుడు, అదే కొడుకు పుట్టంగానే అది గొప్ప కాదు, వాడు పెరిగి ప్రయోజకుడు అయితే గొప్పదని అలా అది ప్రూవ్ చేశారండి. ఇది నిలబెట్టడం కాదండి, ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. చిరంజీవి మెగాస్టార్ పేరుని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు రామ్ చరణ్ గారు. నిజంగా చెప్తున్నా, సూపర్ డూపర్ హిట్ మూవీ అండి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ఇది. అయితే బాగలేని వాళ్ళకి నేను చెప్తున్నా నెగిటివ్ కామెంట్స్. నిజంగా నేను కూడా హీరోయిన్ విషయంలో కొంచెం నేను కూడా బాగా ఎక్స్పోజింగ్ లేకుండా ఉంటే బాగుండు అనుకున్నా. కానీ వచ్చి చూసిన తర్వాత హీరోయిన్ కూడా ఒక సర్పంచ్ కూతురు పొగరగా ఎట్లా ఉండాలో అలా చూపించారు. చాలా నీట్ గా ఉంది, చాలా క్లాస్ గా ఉంది. నిజంగా చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ చూడాల్సిన సినిమా ఇది. స్పోర్ట్స్ మ్యాన్ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యాల్సిన మూవీ ఇది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా చాలా బాగుంది. అసలు నెగిటివ్ కామెంట్ చెప్తారా కొంతమంది? ఈ సినిమాకి నార్మల్ గా అందరు నెగిటివ్ కామెంట్ చెప్తారు, కంటెంట్ క్రియేషన్స్, సోషల్ మీడియాలో ఇంకా చాలా మంది నెగిటివ్ కామెంట్ చెప్తారు. సినిమా చూడక ముందే నెగిటివ్ కామెంట్ చెప్తారు. నేను చాలా అబ్జర్వ్ చేసినా, చూసినా కూడా. సినిమా బాగాలేకపోతే నెగిటివ్ కామెంట్ చెప్పండి, అది పర్లేదు, బాగుంటుంది సినిమా. ఇప్పుడు ఈ సినిమా చూసినాక నెగిటివ్ కామెంట్స్ అసలు ఆ ఫీలింగే రాదు, నెగిటివ్ కామెంట్ చెప్పే ఫీలింగే రాదు. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా ఆనెస్ట్గా నేను జెన్యూన్ రివ్యూ నాది. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే, ఒక విలేజ్లో ఒక పర్సన్, ఆ పర్సన్ ఆ జర్నీలో ఆయనకి ఎన్ని కష్టాలు వస్తాయి, ఒక విలేజ్ కోసం ఆయన పోరాడిన జర్నీలో పోరాడాడు అన్నమాట.
ఆయన అన్ని గేమ్స్లలో హైలైట్ అనమాట. మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఒక విలేజ్లో. ఆయన ఒక ఊరు కోసము అంత రిస్క్ చేసి లాస్ట్లో ఇండియా వరకు రీచ్ అవుతాడు. ఇది మెసేజ్ ఇచ్చిండు బుచ్చిబాబు డైరెక్టర్. సినిమాలో మెసేజ్ అయితే కంటెంట్ పీక్స్లో ఉంది. సినిమా అదుర్స్ అంతే, మెంటల్ మాస్, ఒక్కొక్క సీను గూస్ బంప్స్. ఇట్లాంటి పర్ఫార్మెన్స్ నేను ఎక్కడ చూడలేదు. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది, బట్ కొంచెము ఆ స్టోరీకి తగ్గట్టు కొంచెం లైనప్ వెనకాల పోయింది అంతే. అంటే ఆ సీన్కి తగ్గట్టు యాక్టింగ్ చేసారు. ఆ ఎవ్రీవన్ అందరు ఆర్టిస్టులు సీన్కి తగ్గట్టు యాక్టింగ్ చేశారు, చాలా బాగుంది. జాన్వీ కపూర్ సినిమాకి ఒక చాలా ప్లస్ పాయింట్ అని చెప్తాను నేను. ఎందుకంటే గ్లామర్ తప్ప ఏం లేదు, అంటే గ్లామర్ తప్ప ఓకే, కంప్లీట్ నీట్గా ఉందండి సినిమా. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. జై జనసేన. నాకు థియేటర్లో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, థియేటర్లో అరిచి నాది కొద్దిగా థ్రోట్ పోయింది, ఏమనుకోకండి. సినిమా మాత్రం కంప్లీట్ సూపర్ బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం ఏమాత్రం తీసిపోదు. అన్ని విధాలుగా రామ్ చరణ్ని ఎలా చూపించాలనుకున్నాం కొత్త కోణంలో అతనిలో ఉన్న నటన స్వరూపాన్ని మళ్ళీ ఒక నెక్స్ట్ మెట్ ఎక్కాడని నేను అనుకుంటున్నాను. రామ్ చరణ్ యాక్షన్ మాత్రం చాలా కంప్లీట్ నీట్గా ఉంది. ఆయన మొన్న విజయవాడ ఈవెంట్లో కూడా చెప్పాడు, నేను ప్రాణం పెట్టి తీశాను ఈ సినిమా, చూడండి చాలా బాగుంది సినిమా. ఆయనలో ఉన్న నటన విశ్వరూపాన్ని ప్రదర్శించబడింది కాబట్టి చాలా బాగుంది సినిమా. ఇది మెగాస్టార్ తరగడని నేను చెప్పట్లేదు, మెగాస్టార్ కంటే ఒక మెట్టు ఎక్కువాడు నటనలో, చాలా బాగుంది. శివరాజ్ యాక్షన్ కూడా చాలా, ఆయనది ముఖ్య వెన్నుముక్క లాంటి బలం సినిమాకు. ఆ కుస్తీ పోటీ అదొకటి బాగా చూపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రికెట్ స్పోర్ట్స్ గురించి బాగా చాలా చూపించాడు. దాని తర్వాత మళ్ళీ కుస్తీ, ఇన్ని ఎలివేషన్ క్యారెక్టర్లు వేయడం రామ్ చరణ్కే సాధ్యం. అది మొదటి స్థానంలో ఉందని నేను కోరుకుంటున్నాను. కాకుండా ఏంటంటే ఒక మంచి ఎప్పుడు రెగ్యులర్ టెంప్లెట్ కాదు ఇది. ఏంటంటే ఒక మంచి జనరల్గా ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాం కదా, సో అలా చాలా బాగుంటుంది. మంచి మూవీ అయితే అది రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఒక్కొక్కరు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే ఒక్కొక్కరిది ఉంటే హై పిచ్. రామ్ చరణ్ అయినా డాన్సెస్ అవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అలా కాదు. ఇది కంటెంట్ డ్రివెన్ మూవీ కంప్లీట్లీ. సో అట్లేం ఉండదు, అది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏదైనా తీసుకునే వాళ్ళదే, మనకైనా కమర్షియల్, మన తెలుగు టెంప్లెట్ ఎట్లా ఉంటుంది, జోక్స్ అన్నీ ఉండాలి కంప్లీట్గా. సో అలా ఉండదు ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. సో మనం ఎక్స్పెక్ట్ చేయండి అంటే మన తెలుగుకి ఇది కొత్తదనంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ గుడ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. హీరోయిన్ స్టార్టింగ్ లో కొంచెం ఓవర్గా చూపించారు, బట్ డీసెంట్. తర్వాత కొంచెం తను స్టార్టింగ్ లో కొంచెం ఏంటంటే అలా చూపించారు, కానీ బట్ బాగుంది. నెగిటివ్ ఎలా తీసుకునేదాన్ని బట్టి అన్న అంతే. ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఆపోజిట్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా ఏంటంటే తీసుకునేది ఎట్లుంటుంది మూవీ. రామ్ చరణ్ అనే అంటే జనరల్గా ఒక కమర్షియల్ హీరో కదా, కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇది అలా కాదు, ఏంటంటే రెగ్యులర్ కాకుండా ఇది చాలా బ్లెండ్ అయిన స్టోరీతో కూడుకున్న మూవీ. మన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి వెళ్తున్నా కొద్దీ మనకు చాలా బాగా అనిపిస్తుంటుంది. సినిమాలో హీరోనే స్టోరీ అంతే. మెయిన్లీ అయితే ఊరు గురించి ఐడెంటిటీ, విజయనగరం అది బాగా ఎస్టాబ్లిష్ చేశారు యాక్చువల్లీ. బాగుంది. సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏ పాయింట్ చెప్తారు? సినిమా మొత్తం హైలైట్ అంటే ఏం చెప్తా, రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ అనుకో, కాదని కాదు, రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, న్యాచురల్ గా ఉంది యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే కుస్తీకి జంప్ అవుతారు కదా, ఆ మూమెంట్ చాలా హిట్ అయింది. చాలా బాగుంది. అవును, కుస్తీ ఎక్కువ హిట్ అయింది. కుస్తీ చాలా బాగుంది. కుస్తీ బాగా కనెక్ట్ అయింది. అంటే సినిమాకి ముందు ఇచ్చిన హైప్ అనేది సినిమాలో లేదంటున్నారు, అట్లా అనిపించిందా? బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. లేదు సెకండ్ హాఫ్ అంటే ఒక కుస్తీ విధానం బట్టి ఉండాలి, కొంతమంది నచ్చింది కొంతమంది కనెక్ట్ అవ్వలేదు. మాకైతే కనెక్ట్, ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది కదా, అట్లా బాగుంది మూవీ, చాలా బాగుంది. అంటే హీరోయిన్ కంటే లైఫ్ మ్యాటర్స్ వల్లనే చాలా బాగుంది మూవీ. ఒక డైలాగ్ చెప్తాడు మా మళ్ళీ ఏంటి ఊరి కోసం ఫోన్ చిత్రం ఇంకా తప్ప ఏం చేయట్లేదు. అయితే ఈ తరహా మంచి చిత్రాలు కూడా ఆఫ్లైన్ లో ఒకలా టాక్, ఆన్లైన్ లో ఒకలా టాక్స్. ఎందుకంటే స్వార్థం, అంటే చిరంజీవి కొడుకు గొప్ప అయిపోతాడు చిరంజీవి కొడుకు అని.
అంటే ఇప్పుడు స్టార్ కొడుకు స్టార్ అవుతాడు తప్ప ఎవరికి తగ్గడు తగ్గకూడదు. అది చరణ్ స్థానం ఏంటంటే తెలుసుకోవాలంటే ఒక స్థాయి ఇంటర్నేషనల్ అయినా ఒక స్థాయి అయినా ఏదైనా పెట్టుకోవాలంటే అది చరణ్కి ఒక సాధ్యం. లాస్ట్ ఒక 40 minutes ఖచ్చితంగా ఎవరైనా సరే రామ్ చరణ్ ఎవరైనా ఎటకరం చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా కన్నీరు పెట్టుకోకపోతే ఆ థియేటర్ రావడం అసలు లేదు. బుచ్చిబాకి నిజంగా నమస్కారం చెప్పుకోవచ్చు. ద బెస్ట్ మూవీ. సినిమాలో కూర్చుంటే ఉంటుంది అంత అంటే అన్ని మర్చిపోతాం ఇంకా యాక్టింగ్ చూసి. సినిమా స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే బోర్ లేదు. చెప్పుకోవడానికి బీజే కొంచెం డల్ అనిపించింది. అంటే ఏదో నిజాలు మాట్లాడాలి. బీజే కొంచెం డల్ అనిపించింది. కానీ ఒకటే రాముడు భీముడు మా చంద్రన్న దేవుడు. అమలాపురం అగ్ని నిప్పు అయితే హైదరాబాద్ కి రామ్ చరణ్ కింగ్. అసలు అలా ఏం లేదండి, సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే అసలు లైఫే నేర్పించేసింది. ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ విజయాన్ని ఎలా సాధించవచ్చు అనేది బాగా నేర్పిందండి. ఇదైతే ఎవరైనా యూత్ కానీ జనరేషన్ కానీ ఓడిపోయాము అని కాకుండా మళ్ళీ ఎలాగ విన్ అవ్వచ్చు అనేది బాగా తెలిసిందండి ఈ మూవీ నుంచి. ఇదైతే బాగుండింది, బ్లాక్ బస్టర్ మూవీ. అలా ఏం లేదండి, అసలు లాగ్ ఏం లేదండి, సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అండి, చాలా బాగుంది. అసలు సూపర్ అండి, అసలు చెప్పాల్సింది ఏం లేదు. నో వర్డ్స్ టు సే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. లేదండి, చాలా బాగుంది. అసలు ట్రోల్స్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే విన్ అయిన తర్వాత ట్రోల్సే వస్తాయండి. నిజం చెప్పాలంటే మనం ఎవరైనా విన్ అయ్యామంటే ట్రోల్సే కదా చేస్తారు. ఎప్పుడు ఎక్కువ ట్రోలర్స్ వస్తే అలా మనం నిజంగా విన్ అయినట్లే. నా ఒపీనియన్ అయితే సూపర్ అండి, సూపర్. అంటే యాక్చువల్ గా రామ్ చరణ్ ని హైలైట్ చేసింది బాగుండింది. అండ్ ఆ రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టారన్నది అది సినిమా చూపించేది. అలా ఏం లేదండి, ఈ ట్రోల్స్ అనేది విన్ అయ్యారనే ఆ ట్రోల్స్ వస్తాయి అంతే. విన్నర్స్ కి మాత్రమే ట్రోల్స్ అండి. అంటే కొంచెం లాగ్ అనిపిస్తుంది. సినిమా జరగాలి కదా, 3 hours అంటే అలా మినిమం ఉంటుంది. మా యాక్టింగ్ అయితే పిచ్చి అసలు రంగస్థలంలో చూసినట్టుంది. ఆయన శిష్యే కదా, సూపర్ అన్న. బీజం కూడా అనేది చంపేశాడు అన్న, సూపర్. శృతి హాసన్ అంటే తెలిసింది కదా, సూపర్ అన్న. అంటే కొంచెం అంటే కనబడదు అన్న, అంటే పెద్ద చూపిరు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, బాగుంటుంది. సూపర్ అన్న, సూపర్ అన్న. నెంబర్ 1 అసలు గెలవాలంటే ఎంత పట్టుదల ఉండాలో అంత పట్టుదల చూపించాడు. అసలు తగ్గేది లేనట్టుగా రికార్డు బద్దలు కొడుతుంది. సూపర్ సూపర్ సూపర్. యూత్ కు మంచి కంపల్సరీ అనే యూత్ కు నెంబర్ 1 స్థానం తెప్పించాడు. ఎందుకంటే ఒక కాలు ఇరగొట్టుకొని కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఇండియన్ పవర్ ఏందో చూపించాడు రామ్ చరణ్. సూపర్ సూపర్ సూపర్. గట్టిగా మనము దాని మీద ఫోకస్ చేయాలి, మూవీ లీక్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ మూవీకి చాలా లీక్స్ జరిగినాయి, ముందరే జరిగినాయి. ట్విట్టర్లో కానీ ఆన్లైన్లో కానీ చాలా లీక్స్ జరుగుతున్నాయి. ఆ లీక్స్ అరికట్టాలి. ఈ లీక్స్ జరగకుండా పోతే సినిమా ఎలా చూస్తారు, ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది సినిమాలో? సినిమా ఇంట్రెస్ట్ అంటే లీక్స్ జరగకూడదు. లీక్స్ ఎందుకు చేస్తారండి? ఎందుకు వస్తాయి లీక్స్? ట్విట్టర్లో 10,000 వ్యూస్ కోసం, ఈ లైక్స్ కోసం, ఈ రీట్వీట్ల కోసం ఎందుకు ఈ లీక్స్? ఎన్టీఆర్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఎందుకంటే నెగిటివిటీ, ఎందుకు నెగిటివిటీ లీక్స్ చేయడం? వన్ మ్యాన్ షో అండి, కుమ్మ అవతల పడేసారు అంతే. అసలు బాడీ కానీ ట్రాన్సిషన్స్ కానీ రత్నవేలు డిఓపి అసలు చించి అవతల పడేసింది. త్రూ అవుట్ ద మూవీ మనం బయటికి వస్తుంటే మనం కుస్తీ సీన్స్ కానీ క్రికెట్ సీన్స్ కానీ ప్రతి దాని గురించి మాట్లాడుకుంటాం. మనం ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం. ప్రతిగాడు బయటికి వచ్చేటప్పుడు మనకు హృదయాల్లో ఉంటాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఫ్లాప్ అని నువ్వు ఆగు, డే వన్ కంప్లీట్ అవని వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. ఎక్కుద్ది సినిమా, స్లో పాయిజన్ లాగా ఎక్కుద్ది. ఇదేమన్నా దేవరా అనుకుంటున్నారా? ఇది ఏమన్నా టైర్ 1 కలికి అనుకుంటున్నారా? ప్రతి సీన్ ఎలివేషన్ ఇచ్చి పంపించడానికి. ఇది కంప్లీట్ అయిపోద్ది సినిమా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉండవు. కంప్లీట్ సినిమా ఉంటది. షార్ట్ ఎండ్ మొత్తం పెద్దగా స్టోరీ ఉంటది. పెద్దగా ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, డాన్స్ చేపిస్తాడు. పెద్ద ఇంటికి వెళ్ళి తీసుకెళ్తారు. ఇంత చెప్పినా మళ్ళీ అడుగుతున్నా, ఇంత చెప్పినా మళ్ళీ అడుగుతున్నా.